దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక. విశ్రాంతి పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సమయంలో పెట్టాడు. ప్రాముఖ్యంగా మరి ఫిబ్రవరి మాసం 18వ దినం. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, తెలుసు కదా మనందరికీ. భస్మ బుధవారం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు సిలువలో చేసినటువంటి త్యాగానికి ముందు 40 దినాలు ఆయన శ్రమ పడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాం. చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు కల్పిస్తున్నాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన నామను ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రాంతాన్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులై వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తరచురండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, వందనాలు, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఒక ప్రత్యేక దినం నాయనా, ఇదిగో నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2026 సంవత్సరం భస్మ బుధవారం శమకాల ధ్యాన కూటలు ప్రారంభ దినం మాకు ఇచ్చినారు. మీకు వందనాలు. ఈ దినం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది పాల్గొనలు చేయండి. ఈ దినం నుండి ప్రారంభించబోతున్న ఆ యొక్క 40 రోజుల శమకాల కోటాలు ప్రతిదినం ఘనముగా జరిగించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చదవని మాట బహుశా ఇంతకుముందు మనం చాలాసార్లు వినే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాటలు భక్తుడైనటువంటి పౌలు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఆయా సంఘాలకి లేఖలు రాస్తూ, సంఘాలని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, తిమోతి దగ్గరికి వచ్చేసరికి కొన్ని మాటలు హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తున్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతిని తన ఆత్మీయ కుమారుడు ఎంచుకున్నాడు భక్తుడైన పౌలు. ఇక్కడ దేవుని యొక్క సువార్త పనిని అప్పగిస్తూ, దేవుని యొక్క భారమైనటువంటి ఆ పరిచయను అప్పగిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడారంటే, ప్రయాసపడు, సమయం అనక అసమయం అనక ప్రయాసపడాలి. దేని కొరకనంటే వాక్యాన్ని ప్రకటించడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో, అంటే ఏ సమయానికైనా మనం సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విధానం ఇక్కడ కనబడతా ఉంది. అది ఏ సమయం కానివ్వండి. పిల్లగా ఇక్కడ సమయం అనేది కాలానికి సంబంధించింది కాదండి. అదేంటంటే అలాగంటారు? ఎస్, ఇది కేవలం మనకు సంబంధించిన విషయం. కారణం ఏంటి తెలుసా? మనలో కొన్నిసార్లు సిద్ధపాటు విషయంలో సమతూకం అనేది ఉండదు. చెప్పి రాని సమయం కొరకు, ఎప్పుడొస్తుందో తెలియని సమయం కొరకు మనలో అనేక మందికి సిద్ధపాటు అనేది ఉండదు. ఇక్కడ ఈ వాక్యంలో, ఈ వచనంలో వాక్యాన్ని ప్రకటించుము, ప్రయాసపడు అంటున్నాడు. సమయమందును అసమయమందును అని ఉంది. అంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా మనము దేనికైనా సిద్ధంగా ఉండాలి అని దీని అర్థం. ఇక్కడ గమనించాలి, దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మనము ఆయన సువార్త వ్యాపకం విషయంలో మనము హృదయపూర్వకంగా ప్రయాసపడాలి. ఏమండి, ఆయన మనకి ఇష్టమున్నా లేకపోయినా ఆయన మార్గాన్ని మనం అనుసరించాలంతే. ఇది మనకు రూల్, దేవుడు పెట్టిన ఆజ్ఞ. గమనించాలి. అంటే మనం సాధారణంగా ఏదైతే మనకి ఇష్టమవుతుందో దాన్నే చేస్తూ ఉంటాం, ఇష్టం లేని దాన్ని చెయ్యం. కొంతమంది అయితే అసలు ఏమి చేయరు కూడా. గమనించాలి. చూడండి, మనలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. చదువులేక కాదండి, చదువుకున్న నిరుద్యోగులే. ఈరోజు మనం మాట్లాడుకునేది చదువుకున్న నిరుద్యోగుల గురించి కాదండి, ఆధ్యాత్మిక నిరుద్యోగులు. ఆధ్యాత్మిక స్థితులు ఎదగలేనటువంటి వారు, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా అశక్తులు, అంటే శక్తి లేని వారు.
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఉన్నటువంటి విధానం ఏంటంటే అలౌకికమైనటువంటి ప్రేరణ వస్తేనే కానీ తమకు తనది ఏది చేయరు. ఒక ప్రేరణ రావాలి, వాళ్ళు అప్పుడే చేస్తారు. ఇక్కడ దేవునితో మనకున్నటువంటి సంబంధము సరైనది అనడానికి రుజువు ఏంటంటే మన పని, అదేవిధంగా మన సిద్ధపాటు. అలౌకికమైనటువంటి ప్రేరణ కలిగినా కలగకపోయినా మనము దేవుని కొరకు దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పి హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ప్రేరణ వస్తేనే ముందుకు వస్తారు, ప్రేరేపించబడితేనే ఆ పని చేస్తారు, ప్రేరేపించబడితే పని చెప్పినా చేయరు. ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నీకు ఆయన కొరకు తలాంతులు ఇస్తే, నీ కొరకు ఆయన కొరకు నిన్ను పిలుచుకున్నాడు నువ్వు గ్రహిస్తే సమయాన్ని గురించి ఆలోచించొద్దు, ప్రయాసపడు, సిద్ధంగా ఉండు దేనికోసమైనా. దేవుడు నాకు ప్రేరణ ఇస్తాను చేస్తాను, ఇది తప్పండి. గమనించాలి, విశేషమైనటువంటి సొంత అనుభూతి ద్వారా ప్రేరణ పొందాలని కోరుకోవడం ఒక ఉచ్చులంటే. బహుశా తిమోతి అదే కాలు వెళ్తూ ఉంటే పౌలు భక్తుడు ఆపి గద్దించాడు, అది మంచిది కాదు, నీ సొంత అనుభూతితో నీ సొంత ఆలోచనలతో పరిచయం చేయొద్దు అనేటువంటి ఒక విధానం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు పిల్లలు మనలో అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు, ఈ పన్నాగంలో ఇరుక్కుపోతున్నా ఉన్నారు. దేవుని ఆత్మ గనుక నిన్ను ప్రేరేపించి నీకు అంతర్దృష్టి ఏమని నిర్మించినప్పుడు, అంతర్దృష్టి ఇచ్చినప్పుడు, దేవుడు నాకు ప్రశస్తమైన అనుభవాన్ని ఇచ్చాడు, నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అని నువ్వు ఆలోచించవచ్చు. లేదు, నువ్వెప్పుడు అలాగే ఉండలేవు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ కొంతకాలానికి విడిచిపెట్టేస్తావు. ఇక గమనించాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి దివ్య ప్రేరణను, ఆయన అనుగ్రహించే నియమాలను నువ్వు వరములాగా స్వీకరించాలి. అయితే నువ్వు కోరుకున్న ప్రతిసారి ఇలాగే లభించాలనుకోవడం కరెక్ట్ కాదు, లభించదు కూడా. అలాంటి అనుభూతి ఉంటే తప్ప మేము దేవుని కొరకు ముందుకు రాము. అలాంటి ప్రేరేపణ వస్తే గానీ మనం దేవుని కొరకు ముందుకు వచ్చి పని చేయలేము అని అనుకుంటే దేవునికి నువ్వు భారమైపోతావు. జాగ్రత్త. ఆలోచనకి వస్తే నువ్వు దేవునికి భారంగా మారగలవు. దేవుడు ప్రతి సమయంలోనూ నిన్ను ప్రేరేపిస్తే తప్ప ఆయన కొరకు నువ్వు దేని చేయలేవు. గమనించవద్దు సమయంలో. అందుకే నేను వాక్యం అంటున్నట్టే, సమయం మందు అసలు ప్రయాసపడాలి. నీకు లభించేటువంటి ప్రశస్త లక్షణాలన్నీ నీవు దైవంగా భావిస్తే, దేవుడిచ్చాడు నువ్వు తలస్తే, నీ జీవితంలోంచి నీవు దేవుని ప్రక్కన పెట్టేటువంటి వాడివిగా ఉండవు. ఒకవేళ కనుక ప్రియులరా ఆయన నిన్ను ప్రేరేపిస్తే తప్ప నేను ఆయన కొరకు ఏమి చేయలేను, నేను లభించినటువంటి ప్రశస్త లక్షణాలని దైవంగా నేను భావించి నాకు నేనుగానే ఉంటాను, నేను ప్రయాసపడలేను, ఆయన ప్రేరేపణ ఎప్పుడో నా అనుభూతి రావాలి అనుకుంటే కనుక నీ జీవితంలో నుండి నీవు దేవుని ప్రక్కన పెట్టేవాడిగా ఉంటావు. అయితే మళ్ళీ తిరిగి దేవుడు నీకు విధేయత చూపి ఆ విధేయత చూపించాలని కోరుకుంటాడు కనుక నీవు మరలా తిరిగి దేవునికి విధేయత చూపి నీ ప్రశస్త సమయాల్ని ప్రక్కన పెడితే తప్ప ఆయన కొరకు నువ్వు ఏ పని చేయలేవు. ఈరోజు దేవునికి అన్నీ ఇచ్చాడు, చాలా మంచి తలాంతులు ఇచ్చాడు, ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి సమృద్ధి అయినటువంటి జీవిత విధానం. ఈ ప్రశస్త లక్షణాలని నువ్వు దైవంగా భావిస్తున్నావు, నీకున్న జ్ఞానాన్ని నువ్వు దైవంగా భావిస్తున్నావు, నీకున్న ఆలోచన దైవంగా భావిస్తున్నావు. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతిని అదే ప్రేరణ నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఇది మంచిది కాదు, నీ ప్రేరణ మంచిది కాదు, నీ సొంత అనుభూతి ఇక్కడ పని చేయదు. కేవలము దేవుని నిన్ను ప్రేరేపించినప్పుడు, దేవుని యొక్క ఆ స్వరము విన్నప్పుడు ఆయన కొరకు నువ్వు ప్రయాసపడు. ఆధ్యాత్మికంగా నిరుద్యోగులు ఉండదు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. ఆ సమయం ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం కొరకు సమృద్ధి సిద్ధపడగలిగి ఉండాలని ఇది ఒక వాక్యం చెప్తున్నమాట. కనుక పిల్లరా, ఈ వాక్యం ద్వారా ఆనాడు పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరించాడు, గద్దించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఈ శ్రమకాల ధ్యాన కూటల్లో సమయానికి సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి రాగలిగితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పాటలో దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణునికి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో సహాయం అనుగ్రహించి నడిపిస్తున్న బలపరుచు. సమస్త ఘనత మహిమ మీరు పొందుతున్నారు. ఇంకనూ ఆధ్యాత్మిక లోతైన మర్మాలు తెలుసుకునే జ్ఞానము, జ్ఞాపశక్తి, గ్రహించగలిగినటువంటి ఆ జ్ఞానము, జ్ఞాపశక్తి నాకు మాకు దయచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.